గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు ఏదైతే గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్న మాట ఇవ్వటం జరిగింది. ఆ మాటకు కట్టుబడి ఎక్కువ సమయం తీసుకోకుండా గడిచిన 6 నెలల్లో 3 నెలల ఎలక్షన్ కోడ్లు ఉన్నప్పటికీ పార్టీ నాయకత్వం, ఆది నాయకత్వం, మా కాబోయే ప్రధానమంత్రి, భావి భారత ప్రధాని, భావి భారత ప్రజల కళ రాహుల్ గాంధీ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2 లక్షల వరకు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టు నిన్న తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ సమావేశమై గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కేబినెట్ ఆమోదం చేయడం జరిగింది. దానికి హర్షం వ్యక్తం చేస్తూ మండలంలోని రైతులందరితో పాటు మా నాయకులందరూ కలిసి ఈరోజు మా నాయకులకందరికీ పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి గాను కోఆపరేట్ చేసిన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 6 అంశాల మీద గ్యారంటీ ఇవ్వడం జరిగింది. వాటిలో ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ ఈరోజు రైతు రుణమాఫీ విషయంలో సరైన నిర్ణయం తీసుకొని, గతంలో మీరు 1 లక్ష రుణమాఫీ అని చెప్పిన వాళ్ళని చూసిర్రు, 2 సార్లు రుణమాఫీలు అని చెప్పిన వాళ్ళని చూసిర్రు. 10 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ రోజు వరకు కూడా ఒక మంచిగా నాకు 1 లక్ష రూపాయలు ఉండే పూర్తిగా మాఫ్ అయిపోయినాయి అని ఒక్క రైతన్న తెలంగాణ రాష్ట్రంలో చెప్పిన సందర్భం అయితే నేను చూడలేదు. మరి వేరే వాళ్ళు చూసిరా లేదా అన్న సంగతి నాకు తెలియదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్లారిటీ విషయానికి వస్తే, ఒక్కసారి మాట ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేస్తుంది. ఆ మాట నిలబెట్టుకోవడానికి, ప్రజల దగ్గర మళ్ళీ పోయే అవకాశం ఉండడానికి చేసే కష్టం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదు దేశంలో. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాల నుంచి పాలన చేస్తూ ఉన్నది. మోడీ గారు లక్షల కోట్ల రూపాయలు పెద్దలకు మాఫీ చేస్తూ ఉన్నారు. కానీ ఏ రోజైనా కనీసం మొన్నటి నుంచి యావత్ దేశంలో జీఎస్టీ, రైతులకు ఎరువుల విషయంలో జీఎస్టీ తగ్గించమంటే కూడా ఈరోజు నేను ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ స్టేట్మెంట్ చూసిన పేపర్లో ఆ ఎరువుల జీఎస్టీ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం నాకు లేదు అని చెప్తా ఉన్నది. ఎరువులు కనీసం రైతులకు ఏదైతే పంటలు ఉన్నాయో వాటి మీద, రైతులకు కావాల్సిన ఎరువుల మీద కూడా జీఎస్టీ తీసే పరిస్థితి లేని ప్రభుత్వాలు ఈరోజు దేశాన్ని పాలిస్తున్నాయి. ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పాలన, రాహుల్ గాంధీ గారి పాలన వస్తుంది. రైతులు, నిరుపేదలు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, చిన్న వ్యాపారస్తులకు అందరికీ న్యాయం చేస్తాడు. ఖచ్చితంగా దేశంలో కొన్ని రోజులలోనే మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. ఈరోజు ఏదైతే రుణమాఫీ జరిగిందో దీనికి మా కార్యవర్గం ఏదైతే రాష్ట్రంలో పాలిస్తున్న నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి ఏదైతే అధ్యక్షతన జరిగిందో ఆ క్యాబినెట్లో ఆమోదం తెలిపిన మంత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఈ విషయాలన్నిటికీ పెద్ద మనిషిలాగా ఉంటూ పదే రేవంత్ రెడ్డి గారికి మనం ఇచ్చిన మాటలు తొందరలో నెరవేర్చాలన్న ప్రతిసారి ప్రెషర్ చేసే మా నాయకుడు సుదర్శన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నెరవేరబోతుంది. అది కూడా మీరు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలు, మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెన్నంటూ ఉండి వాళ్లకు సేవ చేసే అవకాశం ఇస్తారని మీ ద్వారా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.